హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్ అలాగే యాదగిరిగుట్ట ఈ 2 లొకేషన్స్‌లో 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి హానర్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. హానర్ ల్యాబ్స్ ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి ఎపికెమ్ అని చెప్పి ఉంది. ఎపికెమ్ ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి గ్లోకెమ్ అనే కంపెనీ ఉంది. గ్లోకెమ్ ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ హానర్ కంపెనీ అనేది ఏదైతే ఉందో ఇదొచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో అయితే మీకు వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్లోకెమ్ కూడా హైదరాబాద్ లొకేషన్‌లోనే వర్కింగ్ లొకేషన్ ఇస్తున్నారు. ఎపికెమ్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఇది ఎంఎస్ఎన్‌కి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఎంఎస్ఎన్‌కి గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇదొచ్చేసి యాదగిరిగుట్టలో అయితే మనకి వర్కింగ్ లొకేషన్ ఇస్తున్నారు. ఇంటర్వ్యూ కూడా ఇదే లొకేషన్‌లో కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ ఉంటే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే ఎపికెమ్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఇదొచ్చేసి ఎంఎస్ఎన్‌కి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. దీంట్లో వచ్చేసి ప్రొడక్షన్ ఇంకా క్యూసీ 2 డిపార్ట్మెంట్‌లో వేకెన్సీని ఫుల్‌ఫిల్ చేయడం కోసం 5థ్ సెప్టెంబర్ రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి వర్కింగ్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఎపికెమ్ యూనిట్ వంగపల్లి నియర్ యాదగిరిగుట్ట అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఈ యాదగిరిగుట్టకి నియర్ బై అయితే కంపెనీ లొకేటెడ్ అయి ఉంటుంది. అక్కడ మీకు వర్క్ చేసే అవకాశం అయితే ఇస్తున్నారు. దీనికొచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో 3-8 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా సరే డిగ్రీ లేదా బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీకు ఎక్స్‌పీరియన్స్ మాత్రం 3-8 ఇయర్స్ వరకి ఎక్స్‌పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. అలాగే ఈ స్కిల్స్ కూడా ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. నాలెడ్జ్ ఆన్ బీపీసీఆర్, బీపీఆర్, బీఎంఆర్, ఎస్ఓపీస్, జీఎంపీస్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే డాక్యుమెంట్ ప్రిపరేషన్ అండ్ రివ్యూ కూడా దాని మీద కూడా నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. బ్యాచ్ చార్జింగ్ అండ్ మస్ట్ ఫాలో ద జీఎంపీ అండ్ సేఫ్టీ గైడ్‌లైన్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. బ్యాచ్‌లు వేయడం, అలాగే జీఎంపీని ఫాలో అవ్వడం, సేఫ్టీ గైడ్‌లైన్స్‌ని ఫాలో అవ్వడం కూడా తెలిసి ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన వాళ్ళకి. ఓకే. మనకి క్యూసీ డిపార్ట్మెంట్‌కొచ్చేసి ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేయడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ క్వాలిఫై ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. ఎంఎస్సీ కెమిస్ట్రీ పాస్ అవుట్ అయ్యి ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ క్యూసీ డిపార్ట్మెంట్‌కి 22, 23, 24, 25 లాస్ట్ 4 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌కి అవకాశం అయితే ఉంది. క్యూసీ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేయాలి అనుకున్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌ని అందరిని కూడా క్యూసీ డిపార్ట్మెంట్‌కి రిక్రూట్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. సో, ఇంట్రెస్ట్ ఉంది క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. క్యూసీ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి మంచి అవకాశం అయితే ఉంది. ఎపికెమ్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీలో రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇది ఎంఎస్ఎన్‌కి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. 5థ్ సెప్టెంబర్ రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి ఏదైతే యూనిట్ వర్కింగ్ లొకేషన్ ఉందో అక్కడే మీకు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. వంగపల్లి విలేజ్ యాదగిరిగుట్ట యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. ఇక్కడే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. మార్నింగ్ 9:30కి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ 9:30 లోపు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికైతే ట్రై చేయండి. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏదైతే ఉందో ఎపికెమ్ అనే కంపెనీ, ఈ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ హానర్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్, క్యూసీ, క్యూఏ, ఈహెచ్ఎస్ ఇంకా సేఫ్టీ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఈహెచ్ఎస్ అన్న సేఫ్టీ అన్న 2 డిపార్ట్మెంట్స్ కూడా ఒకటే. ఈహెచ్ఎస్ అంటే ఎన్విరాన్మెంటల్ హెల్త్ అండ్ సేఫ్టీ అని చెప్పి అంటారు. ఈ 2 డిపార్ట్మెంట్స్ కూడా ఒకటే. ఇంకా క్యూఏ, క్యూసీ, ప్రొడక్షన్ ఈ 4 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్ తీసుకుంటున్నారు, ఏ డిపార్ట్మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ తీసుకుంటున్నారు అన్న దాని గురించి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి. అన్ని డిపార్ట్మెంట్స్‌కి ఫ్రెషర్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెషర్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే 3 ఇయర్స్ కంటే బిలో ఉన్న క్యాండిడేట్స్ అందరికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేశారు.
ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం 22, 23, 24, 25 ఈ లాస్ట్ 4 ఇయర్స్‌లో మీరు పాస్ అవుట్ అయ్యి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏదైనా సరే డిగ్రీ పాస్ అవుట్ అయ్యి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఎవరైతే డిగ్రీలో బీఎస్సీ కంప్లీట్ చేసున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి క్యూసీ ఇంకా క్యూఏ డిపార్ట్మెంట్‌లో అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో కాకుండా నార్మల్‌గా అదర్ గ్రూప్స్‌లో పాస్ అవుతున్న క్యాండిడేట్స్‌కి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఓకే. మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కెళ్లారంటే ఏ డిపార్ట్మెంట్‌కి మీరు సూటబుల్ అవుతారన్నది అక్కడ మీకు చెప్తారు. దీనికొచ్చేసి ఇక్కడ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయంటే ఈ హానర్ కంపెనీకి సంబంధించి ఇక్కడ చూడండి 1 ఇయర్ కంప్లీట్ ఆర్‌బీ బోనస్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఎవ్రీ ఇయర్ మీకు పండుగ టైంలో ఏదైనా దసరా గాని, దీపావళికి కానీ 25,000 వరకి ఫెస్టివల్ బోనస్ ఇస్తారు. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకొచ్చేసి మీరు వర్కింగ్ డేస్ 25 డేస్ 1 మంత్‌లో 25 డేస్ వర్కింగ్ డేస్ అటెండ్ అయ్యారు అంటే 4,000 అడిషనల్‌గా మీకు అమౌంట్ అనేది యాడ్ అయితే చేయడం జరుగుతుంది బోనస్ కింద. ఇది అటెండెన్స్ బోనస్ అనమాట. 4,000 రూపీస్. ఈ 2 కూడా ఇక్కడ మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి జాబ్‌లో జాయిన్ అయిన క్యాండిడేట్స్‌కి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి అడిషనల్‌గా 4,000 వరకి అమౌంట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇది దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. దీనికి సంబంధించి మనం ఇంటర్వ్యూ లొకేషన్ చూసుకుంటే వీఎల్ఆర్ ఫెసిలిటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హోలీ చైల్డ్ స్కూల్ ఫస్ట్ ఫ్లోర్ బిసైడ్ దుండిగల్ పోలీస్ స్టేషన్ గండి మైసమ్మ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా 6థ్ సెప్టెంబర్ రోజు ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ మీకు కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్‌కి కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. 9642600019 అలాగే ఇంకో నంబర్ వచ్చేసి 9908927740 ఇంకో నంబర్ వచ్చేసి 9640677775 ఇంకో నంబర్ వచ్చేసి 9032274022 అని చెప్పి ఈ 4 కాంటాక్ట్ నంబర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్స్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో కింద కామెంట్‌లో కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగొచ్చు. అక్కడ కూడా నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ లొకేషన్‌లో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. 6థ్ సెప్టెంబర్ రోజు. ఓకే. డిగ్రీ పాస్ అవుట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. మంచి అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఇంటర్వ్యూకెళ్ళేసి అటెండ్ అవ్వండి. ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. మీరు ఒకవేళ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో బీఎస్సీ కంప్లీట్ చేసుంటే క్యూఏకి గాని, క్యూసీకి గాని అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఈ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. గ్లోకెమ్ అనే కంపెనీకి సంబంధించింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫార్మా పాఠశాల అని చెప్పి మనకి ఇక్కడ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఒకటి మియాపూర్‌లో ఉంది. అక్కడ ఈ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్లోకెమ్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ సైడ్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికొచ్చేసి 6థ్ సెప్టెంబర్ రోజు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. సాటర్‌డే రోజు మార్నింగ్ 9:00 నుంచి ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి గ్లోకెమ్ కంపెనీలో. ఏపీఐ కంపెనీ అనమాట ఇది. ఫార్ములేషన్ కాదు. లొకేషన్ వచ్చేసి బొల్లారం. మియాపూర్ నుంచి ఒక 10-15 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో లొకేట్ అయ్యి ఉంటుంది బొల్లారం. అక్కడెళ్ళేసి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు ఆర్&డి అనే డిపార్ట్మెంట్‌కి ఇంటర్వ్యూస్‌కి అయితే అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. రెగ్యులేటరీ అఫైర్స్ అంటే ఆర్ఏ డిపార్ట్మెంట్‌కొచ్చేసి 1-10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. క్యూసీ డిపార్ట్మెంట్‌కొచ్చేసి 2-4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. అలాగే సేఫ్టీ డిపార్ట్మెంట్‌కొచ్చేసి 2-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఓన్లీ ఆర్&డి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి మాత్రమే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ గాని, ఎంఎస్సీ గాని పాస్ అవుట్ అయ్యి ఉండి మీరు పాస్ అవుట్ అయ్యి ఉంటే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు ఫ్రెషర్స్ ఆర్&డికి. ఓకే. దీనికి సంబంధించి లొకేషన్ చూస్తే మనము ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి ఫార్మా పాఠశాల థర్డ్ ఫ్లోర్ రమ ఎన్‌క్లేవ్ అబోవ్ కరాచీ బేకరీ మియాపూర్ హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్స్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఒక మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ చేశారు. ఫార్మా పాఠశాలకు సంబంధించి మెయిల్ ఐడీ కూడా మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా వేరే అదర్స్ కంపెనీలో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నా కూడా వీరు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడైనా సరే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేసి అక్కడ అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ 3 కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.